వెల్కమ్ టు పొలిటికోస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఏ పాఠశాల వద్ద చూసినా సందడే సందడి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు మనం అలియాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాము. ఈ పాఠశాలకు రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామర్పేట మండలంలో మొట్టమొదటిసారిగా 10వ తరగతి 1952 నుంచి ఈ అలియాబాద్ గ్రామంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు ప్రయోజకులై పేరు ప్రతిష్టలు గడించారు. ఇప్పుడు కాలం మారింది, విద్యా విధానం మారింది, సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ అలియాబాద్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో అలియాబాద్ మున్సిపాలిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఇక్కడ ఈరోజు బుక్స్ ఇవ్వడము విద్యార్థులకు, అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడము. వాళ్ళు ఇక్కడ చదవని వాళ్ళను కూడా మేము ప్రైవేట్లో చదివే వాళ్ళను కూడా ఇక్కడనే చదవాలని వాళ్ళను ఇంటింటికి కూడా మా హెచ్ఎం గారు స్టాఫ్ అంతా తిరిగి కూడా వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గవర్నమెంటే చదవాలి అని ఎందుకు చెప్తున్నాం అంటే గంట కొట్టి మరీ చెప్తాం. ఎందుకంటే ఇక్కడ నాణ్యమైన ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు ఎంఈడి బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రైవేట్లో అయితే ఏమున్నది, అంత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమున్నా బట్టి పట్టిస్తారు. శ్రీ చైతన్య నారాయణ ఎట్లా బట్టి పట్టిస్తారు, వీళ్ళు అట్లే బట్టి పట్టిస్తారు. ఇక్కడ అట్లా బట్టి పట్టియారు. ఓల్ నీకు ప్రపంచం అంటే ఏంది, మన తెలంగాణలో అన్ని సబ్జెక్టులు వైజ్గా చెప్తారు. స్పోర్ట్స్ కూడా మంచిగా ఉంటుంది, విశాలమైన తరగతి గదులు ఉంటాయి. అక్కడికని ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు కంప్యూటర్ క్లాసెస్ కానీ, నాణ్యమైన పీఈటీ కానీ, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ విశాలమైన గదులు ఉంటాయి. మళ్ళీ మేము కూడా ఇక్కడ ఏది ఉన్నా సార్కు ఏదైనా ఉంటే కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము కూడా సహకారాలు అందిస్తాము. ప్రతిదీ ఇక్కడ విద్యార్థులు అప్పుడు చదివిన కలెక్టర్లు కానీ ఎవరైనా అప్పుడు గవర్నమెంటే ఉండే, గవర్నమెంట్ చదివిన వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రైవేట్ చదివిన వాళ్ళు అంతా ఐటీ అంటారు, ఏదో నార్మల్గా బట్టి చదివిస్తారు తప్ప. అదే గవర్నమెంట్లో చదివిన విద్యార్థులు మంచి కలెక్టర్లు అయ్యారు, ఉపాధ్యాయులు అయ్యారు. ఇంకా ఇప్పుడు సీఎం అయినా ఎవరైనా ఒక 20-30 ఏళ్ళ క్రితం మనకు ప్రైవేట్ స్కూల్ లేకుండే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాయి, అప్పుడు కూడా మళ్ళీ అదే స్టేజ్ రావాలి. ప్రైవేట్ స్కూల్ అన్ని మూతపడాలి. ప్రతి దానికి కూడా గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా, మా సీఎం గారు కూడా ఇంకా ఆలోచించి ప్రైమరీ నుంచి పెట్టాలని ప్రైమరీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అప్పుడేమో డ్రెస్సులు ఇస్తుండే, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుండే. ఇప్పుడు నోట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ నెలకు 500 కడుతుంటే ఆ తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ అసలు ఫ్రీ మొత్తం. నువ్వు ఫస్ట్ పుట్టిన నుంచి ఒక 2 సంవత్సరాలు మీ దగ్గర ఉంటే తర్వాత 15 సంవత్సరాల వరకు ఈ బడిలాపై చెప్పండి. మీ పిల్లగాళ్ళని ఎట్లా చాకులాగా తయారు చేసి మంచిగా విద్యార్థిగా తయారు చేసి ప్రపంచానికి వదులుతారు. కాబట్టి మీరందరూ గవర్నమెంట్ మంచిగా ముందుకు వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులకు మరీ చెప్తున్నాం. మన ప్రభుత్వ పాఠశాల అలియాబాద్లో నా పేరు చంద్రశేఖర్, నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. మా పాఠశాలలో సైన్స్ ల్యాబు ప్రతి పాఠాన్ని కూడా విత్ ఎక్స్పెరిమెంట్స్తో బోధించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే కంప్యూటర్ క్లాసులు ఉంటాయి. ప్రతి క్లాసు కూడా వీక్లీ 2 క్లాసులు చెప్పడం జరుగుతుంది కంప్యూటర్ క్లాసు. అదే 6th 7th అయితే 3 పీరియడ్లు ఉంటాయి వారానికి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని వసతులతో విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది, అన్ని పరికరాలు ఉన్నాయి, అన్ని వసతులతో బోధించడం జరుగుతుంది ఇక్కడ మేము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్కి, ఇన్స్పైర్ సైన్స్ ఫేర్కి పిల్లలను తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మా పీటీ సార్ చాలా గేమ్స్ ఆడిస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్లో, అట్లాగే కీసరగుట్ట మొదలైనటువంటి అన్ని ఆటల పోటీల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ప్రైవేట్ బడుల్లో దొరకవు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లలను చేర్పించండి. మీ పిల్లలకి ఏదైనా చదువులో వెనుకబడి ఉన్నట్టయితే మమ్మల్ని అడగండి. మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా మాకు ఇంటికి కూడా ఫోన్ చేయొచ్చు. మీరు మా ఫోన్ నంబర్లు అన్నీ కూడా ప్రతి క్లాస్ టీచర్ యొక్క ఫోన్ నంబర్లు పిల్లల వద్ద ఉంటాయి. కాబట్టి ఏ టైంలో అయినా మీరు అడగవచ్చు. మేము దానికి జవాబుదారీగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చక్కనైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను మేము అందిస్తాం. అందరం కూడా బీఎస్సీ బీఈడీ, ఎంఎస్సీ బీఈడీలు ఉన్నటువంటి టీచర్లం ఉన్నాం ఇక్కడ. అన్నింటిలో నాణ్యమైనటువంటి విద్యను ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను మా పాఠశాల సిబ్బంది తరఫున హామీ ఇస్తున్నాను. ఐఎమ్ రేష్మా. We are studying in ZPHS Aliabad. I am studying from 6th class. Now I am in 10th class. I am so happy to study in this school because studies are good and teachers also teaching us good. Compared to private schools, we have all facilities like big ground, computer lab, science lab, IFB panels, digital classes and etc. And government providing us free books, free text, free notebooks, uniforms and midday meals.
etc. I'm so happy. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఇది మన అలియాబాద్ గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలియాబాద్ షామీర్పేట్ అలియాబాద్ మున్సిపాలిటీ షామీర్పేట మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. నేను ఈ స్కూల్లో 2013 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అలాగే లాస్ట్ ఇయర్ వరకు స్కూల్ కోఆప్షన్ మెంబర్, ఎస్ఎంసీ కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను. ఈరోజు మన స్కూల్లో ప్రైవేటు కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ బడులు తయారైనాయి. అన్ని సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాలు, సైన్స్ ల్యాబ్లు, ఏఐ కోచింగు, IIITకి వెళ్ళే విధంగా తగిన తర్ఫీదు ఇచ్చే ఉత్తమమైన ఉపాధ్యాయులు మన ప్రభుత్వ బడిలో ఉన్నారు. కావున తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ తమ పిల్లల్ని మన ప్రభుత్వ బడిలో చేర్పించగలని కోరుతున్నాను. మన ఊరి గుడి సర్కారు బడి, ఇది మనకు ఊరి గుడి అటువంటిది. దీంట్లో చదివిన పిల్లలందరూ ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. ఉదాహరణకు నా పిల్లల్ని ఈ స్కూల్లో చదివిపించినాను. ప్రస్తుతానికి మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా అబ్బాయి ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. ఇదే విధంగా అందరూ కూడా భేషజాలకు పోకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను వదిలి మన ప్రభుత్వ బడిలో చేరాలని కోరుతున్నాను. అందరూ ఈ సూచనను పాటించాలని కోరుతున్నాను. జై హింద్. మై నేమ్ ఈస్ సాత్విక్. ఐ am ఫ్రమ్ జెడ్పీఎస్ అలియాబాద్. నేను 6th క్లాస్ నుంచి ఇప్పుడు 10th క్లాస్ దాకా ఇక్కడనే చదువుకుంటున్నా. ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడ టీచర్స్ అందరూ మంచిగా చెప్తారు. ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్, ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. డిజిటల్ క్లాసెస్ అవన్నీ చెప్తారు. ఫ్రీ మిడ్ డే మీల్స్ కూడా ఇస్తారు. నా పేరు వీరారెడ్డి. ఇక్కడ జెడ్పీఎస్ఎస్ అలియాబాద్ పాఠశాల యందు ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరడం వల్ల ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఈ ఆటలలో నైపుణ్యత నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ శారీరక మానసిక అభివృద్ధికి గురించి పిల్లలు ఎంతో డెవలప్ కావడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు రోజు కూడా ఈ క్రీడలో ఆడుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాఠశాలలో, మా ప్రభుత్వ పాఠశాలలో క్రీడల యొక్క ఆవశ్యకత, క్రీడల వలన లాభాలు, దాని గురించి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యోగా, మెడిటేషను, అదేవిధంగా ప్రతిరోజు కూడా వివిధ క్రీడలు నేర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను జెడ్పీఎస్ అలియాబాద్ హెచ్ఎం గోపాల్ సార్ని. ఇక్కడ నేను వచ్చి 2 years అవుతుంది. మేము వచ్చినప్పటి నుంచి కూడా మంచి రిజల్ట్ రావడం, మా అమ్మాయిలు IIITలో సీట్ తెచ్చుకోవడం, 90% రిజల్ట్ రావడము, ఈసారి 81% రావడము చాలా శుభదాయకంగా ముఖ్యంగా ఉంది. మా స్టాఫ్ మంచి అనుభవంతో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మంచి బోధన జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ మనకు BE కంపెనీ వాళ్ళు మన స్కూల్కి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అన్ని విషయాల్లో. కాబట్టి మంచి నాణ్యమైన విద్య అందించాలంటే ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా మెండుగా ఉన్నాయి. వాష్రూమ్స్ కావచ్చు, ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, విశాలమైన క్లాస్ రూమ్స్ కావచ్చు. మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి అనుభవంతో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మంచి బోధన జరుగుతూ ఉంది. పిల్లలకు మంచి అండర్స్టాండింగ్తో వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉన్నారు. మంచి ప్రగతిని సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అలియాబాద్ ప్రజలకు నేను ఒకటే విన్నవించుకునేదంటే, ఇన్ని సౌకర్యాలు, ప్రైవేట్లో లేని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తించి పెద్దలు అందరూ కూడా మమ్మల్ని సహకరిస్తూ ఉన్నారు. పేరెంట్గా మీరు, ప్రైవేట్కి పంపే ఉపాధ్యాయులు, ప్రైవేట్కి పోయే విద్యార్థులను నేను విన్నవించుకున్నానంటే, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివితే మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి IIIT అవకాశం ఉంది. వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళకి మొన్న 24 మార్కులు కలిపి సీటు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులకి 15% రిజర్వేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. వారికి రేపు మెడిసిన్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు సీటు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకే ఇస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్గా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు గుర్తించి ఈ అవకాశాలు రేపు మీ పిల్లలకు రావాలి అంటే
మీరు ఇక్కడ అడ్మిషన్ చేసుకొని ఈ నాణ్యమైన విద్యను అందించాలని, అందిపుచ్చుకోవాలని, మీ పిల్లలు కూడా బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాబట్టి మిమ్మల్ని విన్నవించుకునేదంటే, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మీరు ప్రైవేట్కి పంపడం దండుగా. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని అప్పుల పాలైపోయేసి ఇబ్బంది పడుతున్నారు. అది అవసరం లేదు. దయచేసి మీరు ఇక్కడ పంపించండి, గవర్నమెంట్ స్కూల్ పంపించండి. చదువు నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా సిబ్బంది కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలు సామాన్యుల స్వప్నం సాకారం చేసుకునే సరస్వతి నిలయాలు. ప్రైవేట్ పాఠశాలలకు మించి సకల సౌకర్యాలు, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, విద్యార్థులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, పోషకాలు కలిగిన మిడ్ డే మీల్స్ ఇవన్నీ ఉచితమే. ముఖ్యంగా విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యా విధానం వారిలో ఉన్న సహజ నైపుణ్యాలను బయటికి తీస్తుంది. ఇంతకంటే మంచి పాఠశాలలు మరెక్కడ ఉన్నాయి? అందుకని మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకోండి, ప్రయోజకులు కండి. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.